ఉదయకాలం నుంచి సహాయం చేసిన దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో కూడా సహాయం చేస్తాడని నమ్మి నిలబడటం జరుగుతుంది. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం చదవండి. అయితే మంచి చెడ్డల తిరిగి వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. దేవుడి మాట దీవించును గాక. అసలు పునాది ఏంటి అన్నమాట? దేనికి అసలు పునాది దేనికి ఏంటే మొదలైంది? మన పాపానికి క్రీస్తు శ్రమలకు. ఇక్కడ యెహోవా దేవుడు నరుడికి ఏం చెప్తున్నాడు? అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుడికి ఆజ్ఞాపించెను. ఈ మాట కనుక మానవుడు విని ఉంటే, అలాగే సార్ నేను తినలే, నువ్వు తినంతనానికి ఎందుకు తింటాను, నా కోసం ఇంత ఏదో తోట పక్కన ఉంచావు, దీనికి ఎటువంటి ఖరీదానం చెల్లించాల్సిన అవసరం లేదు, ఎటువంటి లోన్లు లేవు, ఎటువంటి పురుగుల మందులు లేవు, ఎటువంటి ఇది లేదు, నువ్వు వచ్చినప్పుడు సాయంత్రం పూట నిన్ను కలుసుకుంటే సరిపోద్ది, ఈ పూజతో ఆడుకోవచ్చు, ఈ క్రూరపం కాదు, ఇప్పుడు క్రూరపం కాదు, అప్పుడు ఏం లేదు. క్రూరం అనేది లేదు, హాని అనేది లేదు, నష్టం అనేది లేదు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే భయం అనేది లేదు. ఉందా? భయం అనేది లేదు. ఎప్పుడు భయపడ్డాడు? ఈ మాటలు మీరినప్పుడు భయపడ్డాడు. ఈ మాట మేరకు ముందు అతనేం భయపడలేదు. దేవుడితో సహవాసం ఉన్నాడు. అపవాది అటు ఇటు తిరుగుతుందేమో కానీ భయపడాల్సిన అవసరం అతనికి రాలేదు. యోగు ఒక చోట ఉన్నాడు. అపవాదికి యోగుకి వాగ్వివాదం నడుస్తుంది, మాటల సంభాషణ నడుస్తుంది. దాని నుంచి వస్తున్నావు బాబు, నువ్వు కింద భూలోకంలో అటు ఇటు తిరుగుకుంటూ వస్తూ ఉన్నాడు. కింద మావాడు ఉన్నాడు, చూసినవా? ఎవరో యోవా. చూశాను. అక్కడ దేవుడి ముందే సాక్షి చెబుతూ నేను చూశాను, అతను నేను టచ్ చేయబోతున్నాను అంటే, మీరు పసరు పిండిన వారమై మనం ఆలోచించుకోవాలన్నమాట. మన కొత్త వాళ్ళం కాదు కదా రిఫరెన్స్ తీసి దాన్ని క్లియర్గా పోషించినట్టు చెప్పడానికి. ఇప్పుడు ఈ అపవాదం అంటుంది, అవును చూశాను, అతనికి నువ్వు కంచె వేశావు కాబట్టి అతను నిన్ను పూజిస్తుండు, నిన్ను ఆరాధన చేస్తుండు అంటే, ఈ అపవాదం ఏం చేస్తుంది? రోజు వెళ్ళి యోగుని టచ్ చేస్తూనే ఉంది, చూసి టచ్ చేస్తూనే ఉంది, చూసి నష్టం చేస్తూనే ఉంది. కానీ యోగు తెలియదు. యోగు తెలుసా? యోగు తెలియదు. యోగుకి ఎప్పుడు తెలిసిందంటే, దేవుడు అనుమతించినప్పుడు యోగుకు తెలిసింది. దేవుడు ఎవరికి అనుమతించినప్పుడు? అపవాదిగా అనుమతించినప్పుడు. అప్పుడు యోగు, అరే శరీరం ఏంది ఇలా అయింది, అరే పిల్లలు చచ్చిపోయారా, అరే గుడ్లు చచ్చిపోయాయా, అరే పంట పొలాలు నాశనం అయిపోయాయా, అరే గుర్రాలు రథాలు ఇవన్నీ నాశనం అయిపోయాయా అని అప్పుడు తెలుస్తుంది. అప్పటిదాకా అతనికి ఏం తెలియదు. అపవాదం వస్తుంది, తన చుట్టే తిరుగుతుంది, కదిలిస్తుంది, కదిలించలేక ఓడిపోయి ఎదిగిపోతుంది. ఇప్పుడు దేవుడి దగ్గర నిలబడింది. కింద చూసావమ్మా వాడు? చూశాను. చూడలేదు, నాకు తెలియదు అని అనలేదు. నేను చూశాను, నాకు తెలుసు. అతనికి అవన్నీ ఇచ్చావు కాబట్టి అతను నిన్ను సూచిస్తున్నాడు, అది కూడా చూసి వచ్చాను. అయితే ఇప్పుడు ఏదో తోటలో కూడా మొదట్లో భయం లేదు, పాపం చేసినప్పుడు భయం వచ్చేసింది. ఇంకా మనకి ఇప్పుడున్న భాగాన్ని బట్టి చెప్పుకోవాలంటే, ఆయన మాట వినలేదు కాబట్టి ఆయనకు ఏమొచ్చింది? నష్టం వచ్చింది. ఇప్పటిదాకా ఈ సంవత్సరం దాకా వచ్చింది. ఇప్పుడు
వాస్తవానికి ఒక 10 మాటలు, 10 భాగాలు, 10 ఉద్దేశాల ప్రకారం చూసుకుంటే సముద్రం అంట ఆయన మాట ఏది? సముద్రం ఆయన మాట విన్నదంట. ఎక్కడ? మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం. వద్దు, సమయం చాలా అవుతుంది. గాలి కూడా ఆయన మాట విన్నదంట. సముద్రాన్ని గర్తించాడు, ఆయన మాట విన్నది. గాలిని గర్తించాడు, ఆయన మాట విన్నది. సూర్యుడు కూడా ఆయన మాట, చంద్రుడు కూడా ఆయన మాట విన్నది. వర్షము కూడా ఆయన మాట, సింహాలు కూడా ఆయన మాట, కాకులు కూడా ఆయన మాట విన్నాయి, చేపలు కూడా ఆయన మాట విన్నాయి, రోగాలు కూడా, దెయ్యాలు కూడా. వీటిని వదిలిపెట్టి నువ్వు సాధారణ నువ్వు నన్ను శోధించుకు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. రోగాలు అలాగే వెళ్ళిపోయాయి. కాకులు కూడా అతనికి ఆహారం తెచ్చివ్వండి. అలాగే సార్. సింహాలు మీరు అతన్ని ముట్టుకోవద్దు, ధాన్యాన్ని ముట్టుకోవద్దు. అలాగే సార్. అరవకుండా ఎదురుగా వచ్చి రోగాల్లోని తర్వాత గాలి కనుక, సముద్రము, సూర్యుడు, చంద్రుడు, వర్షము, ప్రతిదీ ఆయన మాట. సూర్యుని అంట ఇక్కడ నిలబెట్టి ఇలా వదిలేసి మాట ఉంటుంది. ఇదే నా మాట అనట్లే. ఏ క్రయగాలు చేసి దీన్ని కొన్నా నేను ఏడుందంటే ఏడు ఉండట్లేదు. సూర్యుడు గాలి అలాడేసిందంట. సూర్యుడు దేవుడు గాలిలో వదిలేసింది దాన్ని. చంద్రుడిని అలాగే వదిలేసింది. నక్షత్రాలు నువ్వేడు ఓ భూమి నువ్వు ఇంటి తిరుగుకుంటా కొన్ని రోజులు రెస్ట్ కావాలి కాబట్టి, ఎవరికి మనిషికి కావాలి కాబట్టి, చీకట్లో నిద్రపోవాలి కాబట్టి, కొద్ది చీకటి కాబట్టి నువ్వు ఇంటి నీ చుట్టూ నువ్వు తిరుగుకుంటూ ఆ సూర్యుని చుట్టూ కూడా తిరుగు. ఇది సైన్స్ ఏం కాదు, ప్రభు మాట. ఆ లెక్కన అన్నీ ఆయన మాట ఎంతున్నాయి. ఎవరైనట్లే? ఒక మనిషి మాత్రమే. అసలు మనిషి ఆయన మాట వినాలని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఆకాశంలో తన సింహాసనం దగ్గర తను కూర్చుంటే 24 పెద్దలు, దేవదూతలు ఏమని ఆయన పొగుడుతున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము ఆయన పొగుడుతూనే ఉన్నారు. ఆయన ఆరాధన చేస్తూనే ఉన్నారు. ఆయన ఆరాధన చేస్తుంటే నాకు ఒక స్నేహితుడు కావాలి. ఆరాధన చేసేవాళ్ళు ఎలా ఉంటారు? ఇప్పుడు అన్న ఉన్నారు, పాస్టర్ గారే కావచ్చు, పెద్దోళ్ళే కావచ్చు, వారు ఉన్నారు, వారికి మనం ఎంతగానో రెస్పెక్ట్ ఇస్తాం. ఇప్పుడు నాకు ఇచ్చినట్టుగా కౌగులించుకోవడం, నన్ను ఇచ్చినట్టుగా ఇట్లా చేయరు. క్లోజ్ ఎక్కువైతే అలాగే చేస్తాం. దైవసేవకుడు అంటే అతను కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తాం. అన్న ఉన్నట్టుగా రెస్పెక్ట్, కీప్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు దేవదూతలు కూడా ఆరాధన చేస్తున్నాయి కానీ కీప్ డిస్టెన్స్. కానొకప్పుడు లూసిఫర్ ఎక్కడికి తన సింహాసనం దగ్గరికి, ఆ సీటు దగ్గరికి ఎక్కినప్పుడు దాన్ని నెట్టివేశాడు, కిందకి నెట్టివేశాడు. అది సాతానుగా మార్చబడింది, అపవాదిగా మార్చబడింది. లేదా దేవదూతే. లేకపోతే ఈ దేవదూత స్థానం ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండాలి. అదేం చేసింది? ఓవర్ యాక్షన్ చేసి దేవుడి సన్నిధిలోకి వచ్చి ఈ సింహాసనం నేను కూర్చుంటాను, ఆడికి ఎక్కిపోతాను, ఆయన బయటికి పోయినప్పుడు నేను లటకం దీంట్లో కూర్చుంటాను అని ఏదేదో ఆలోచించి దాని హృదయ ఆలోచనలు తెలుసుకున్నాను. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నాడు అని. ఇప్పుడు ఈ మానవుని మాత్రం అలా కాదు. మానవుని మాత్రం ఏం చేశాడు? నువ్వు నా స్నేహితుడివి, నువ్వు నా కుమారుడివి. ఆదాము దేవునికి కుమారుడి వంటి వాడని బైబిల్లో రాయబడింది. కుమారుడి వంటి వాడంట. కుమారుడిగా ఉంచుకుంటామని ఏర్పాటు చేస్తే ఈ మానవుడు మాత్రము మాట వినకుండా అతన్ని ఇబ్బంది పడ్డాడు. ఇంకెవరిని ఇబ్బంది పెట్టాడు? దేవుణ్ణి కూడా ఇబ్బంది పెట్టాడు. చూడండి అలా ఇబ్బంది. చూడండి 3వ అధ్యాయం 6వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను.
అతను కూడా తినెను. ఆ దినమునే ఏమవుతుంది? పాపం అనేది వస్తుంది. ఇప్పుడు వారు దేవుని మాట వినలేదు. దేవుని మాట వినక దేవునికి దూరస్తులైపోయాడు. దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాక్కుని దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావని అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు నీకు కనుక భయపడి దాక్కున్నాను. నీ మాట వినలేదు కాబట్టి ఇప్పుడు ఏమొచ్చింది? నాకు భయం వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? నాకు పాపం వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? నాకు ఏదో తోట బహిష్కరణ, నీ సన్నిధిలో నుంచి దూరం అయ్యే పరిస్థితి. చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం. ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. ఇక్కడ దేవుని దాసులకు, దేవుని పని చేసే వారికి, దేవుని మాట వినాలని దేవుడు అనుకునే వారికి దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక మాట, ఒక పని, ఒక మాట చెప్తున్నాడు. ఇప్పుడు ఆ యోనా ఏం చేశాడు? ఆయన మాట పెడచెవిన పెట్టేశాడు. ఆయన మాట వినలేదు. ఆయన మాట వినకపోతే అతనికి ఏమొచ్చింది? చూడండి, 4వ వచనం. యోనా గ్రంథము 1:4. సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి భయపడి ప్రతి వాడును గాఢ నిద్రపోతుంది. అతని ఎదురు వచ్చి, పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనం చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించలేమో అని. చూడండి, అంతేకాకుండా ఈ 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. నేను ఉపద్రవంలో యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఎక్కడంట? పాతాళ గర్భములో నుండి. ఇప్పుడు గత 2 దినాల్లో నల్గొండ జాషవన్న గారు మరి నాకు ఫోన్ చేసి, బాబు నువ్వు ఇట్లా సంగతి ఇట్లా బలాన్ని తిరువూరు ప్రాంతానికి వెళ్ళు, మరి అక్కడ దేవుడికి అనుమతించిన ప్రకారము నువ్వు అక్కడ చేసి రావాలి అని చెప్తే నేనేం చేయాలి? అలాగే ఇది దేవుని వాక్, ఇది దేవుని మాట అని నేను విని రావాలి. దీనికన్నా ముందు ఏం జరిగిందంటే 3 రోజుల క్రితం, మొన్న బుధవారం అనుకుంటా, మన సోమవారం అనుకుంటా, సోమవారం మా గోదావరిలో మా అత్తగారి ఊళ్ళో వాళ్ళు ఏదో చిన్నపాటి ఊళ్ళో ఏదో జాతరలు చేస్తారు, ఆ జాతర కార్యక్రమాలు ఏదో చేస్తున్నారు. మేము అనుకున్నాము, నేను నా భార్య మా పాపతో కలిసి సండే కలిసి మనం అక్కడికి వెళ్తాం, ఎక్కడ గోదావరిలో ఎక్కడ ఆరాధన చూసుకొని అక్కడ కూర్చొని ఆరాధన చేసేసి మనం వెళ్ళిపోయి మళ్ళీ ఆ జాతరలో పాల్గొందాం. మా ఉద్దేశం ఏంటంటే ఆ జాతరకి మా బంధువులు అందరూ వస్తారన్నమాట. బంధువులు అంటే కనీసం 50-80 మంది ఉంటారు. వాళ్ళందరూ వస్తారు, వారితో మాట మంచి ఇచ్చిపెచ్చే వారు మాట్లాడుకోవచ్చు, కొంతసేపు గడుపుకోవచ్చు కదా అన్నట్టుగా మా ఉద్దేశం అనమాట. అదేమి జాతర లేదు, ప్రతి ఒక్క మొక్కలు అది ఏమి మా ఉద్దేశం కామెడీ అది లేదు కదా. సరే, అట్లని మా ప్లాన్ ఉంటే జాషవన్న చెప్పారు అదే సమయానికి, అన్న మనము విజయవాడ వెళ్ళాలి, 2 రోజులు ఉంటుంది, శని ఆదివారాలు, సోమవారం 2 రోజులు వస్తామన్న వీటికి నా గణపాల ప్రోగ్రామ్ని మానుకొని ఇటు పోవాల్సి వచ్చింది. లేదన్నా నేను రాను అని నేను అటే పోయి ఉంటే ఏం జరిగేది? ఎంతో నష్టం జరిగేది. ఎడిపోయేది? అదే ఒక పనికి మాలిన వ్యవస్థ, పనికి పోయి ఆగమవ్వాల్సి వచ్చేది, నా సాక్ష్యాన్ని కోల్పోవాల్సి వచ్చేది.
ఎమ్మటి దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు, ఒక మాట ఇచ్చాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ప్రకారమే అలాగే వెళ్తాం. ఈ దేవుడు కూడా పలానా చోట తిరువురికి వెళ్ళి పలానా ప్రాంతంలో పలానా రోజుని ఆ రీతిగా రావాల్సి వచ్చింది. ఎందుకు? దైవ సేవకులు చెప్పిన మాట అది వినాలి. అది వినటం వల్ల నాకేమొస్తుంది? ఏమొస్తుంది? కొంత ఖర్చు అవుతుంది, కొంత ఖర్చు అవుతుంది. రాదా? మిర్యాలగూడలో నాది మంచి ప్రాక్టీస్. ఆరోగ్య డాక్టర్గా ఎవరికి నాది మంచి ప్రాక్టీస్. అటువంటి ప్రాక్టీస్ వదులుకొని కారు వేసుకొని అంత దూరం నుంచి 150, 300 కిలోమీటర్లు వస్తే ఏమొస్తుంది? ఖర్చు నాకేమవుతుంది? ఖర్చే వస్తుంది. కానీ అది ఈ లోక సంబంధమైనది, భూలోక సంబంధమైన ఖర్చు. దాన్ని మనం లక్ష్య పెట్టేది కాదు. పెద్ద ఆయన ఏమంటాడు? పౌలు ఏమంటాడు? అది పెంట, అది పెంట. లోక సంబంధమైన డబ్బు నాకు పెంటతో సమానము, దాన్ని వదిలేసుకున్నాను, దాన్ని లక్ష్య పెట్టద్దు. ఇప్పుడు నేను ఇక్కడికి రావడం వల్ల ఒకటి సంపాదించాను. ఏమిటది? పరలోక సంపాదన, పరలోక గవిలో కూర్చునే అవకాశం. నేను ఈరోజు ఇక్కడికి రావడం వల్ల దేవతతో సంతోషం, దేవుడు సంతోషం. ఓ నా కుమారుడు, ఒకప్పుడైతే ఇతని అడుగులు, ఇతని పాదాలు, ఇతని మనుగడ ఎటుండేది? రౌడీజం చేయడానికి, రక్తం చిందించడానికి, గొడవలకి, భయంకరమైన ప్రదేశాల్లోకి వెళ్ళేది కదా. ఈ దినమైన కళాయాలకి నన్ను ప్రకటించిన నా పని చేయని నిమిత్తము, నా పిల్లలతో నన్ను ఆరాధించిన నిమిత్తము బయలుదేరుతున్నాడు. ఇతనికి ముందు ఒక దేవదూత, వెనక ఒక దేవదూత ఉంచాల్సిందే. కాదు, నేను ఇటుంటే అడ్డుపోతా అంటే ఏం చేస్తారు? ఓ సముద్రమా లే, చూస్తారేంటి? లే. లేచింది సముద్రం. ఏమైంది? ఉప్పొంగింది. ఏమొచ్చింది? ఇంకేమొచ్చింది? అక్కడ నష్టం వచ్చింది. తన ఓడలో ఉన్న ఆహార పదార్థాలు తీసి ఏం చేశారు? సముద్రంలో పడవేశారు. ఎంతో విలువైనవి, ఎంతో కాస్ట్ పెట్టి కొనుక్కున్నవి, ఎంతో సమకూర్చుకున్నవి, తన ప్రాణాన్ని బ్రతికించుకుని నిమిత్తం ఏర్పాటు చేసుకున్నవి, అవన్నీ తీసి నేలలో పడేశారు. పడేసినాక ఈ యోనా పోయి కింద పోయి పడుకున్నప్పుడు గౌరవింపబడే వాళ్ళు అతను. యోనా అంటే ఎవరు? దేవుని ప్రవక్త, మంచి విలువ కలిగిన వాడు. ప్రవక్త అంటే, దైవ సేవకులు అంటే మనం ఎంతకాలం గౌరవిస్తామే. ప్రవక్త అంటే దావీదు సన్నిధికి ఒక ప్రవక్త వస్తాడు. దావీదు ఎవరు? రాజు. దావీదు దగ్గర ఏముంది? కత్తి ఉంది. దావీదు దగ్గర ఏముంది? అధికారం ఉంది. దావీదు దగ్గర ఏముంది? రోషం ఉంది, పౌరుషం ఉంది. తను ఎవరన్నా తప్పని చూపెడితే వాడి తలని తెగ నరికేసే అధికారం కూడా ఉంది. నువ్వు చేస్తున్నావు తప్పు, నిద్రపోతుంటారు. నువ్వు నిద్రపోతున్నావు తప్పు, నిద్రపోతుంటే నా నిర్ణయాలు కాదంటే నరికే. నువ్వు తింటున్నావు, నువ్వు ఎక్కువ తిన్నావు, ఇవన్నీ ఆయన నిర్ణయాన్ని తప్పట్టి నరికేస్తాడు. అటువంటి వాడు దావీదు రాజుగా ఉన్నాడు. ఆ మనుషుడివి నువ్వే. దావీదు ఏం చేశాడు? తీయడా? ఏ సేపు అన్నాడా? లేదు అనొచ్చు, ఉంది, పవర్ ఉంది. కానీ అతను ప్రవక్త, అతను దైవ సేవకుడు కనుక అతను ఏమన్నది? పోయాడు అతని పాదాల దగ్గర. ఎవరి పాదాల దగ్గర? నా పాదాల దగ్గరే క్షమాపణ కోరాడు. ఎవరు? అతను దైవ సేవకుడు. ఎవరు? అతను ఒక ప్రవక్త కాబట్టి, దేవుని దూత కాబట్టి. అటువంటి ప్రవక్తే ఎవరు? యోనా. ఇప్పుడు యోనాని ఏమంటున్నాడు? ఎవరు? ఒక ఆఫీసర్ కాదు, ఎవరు? ఒక కలెక్టర్ కాదు, ఎవరు? ఒక ఎమ్మెల్యే కాదు, ఓడ నావికుడు. అంటే మనం ఏమని చెప్పాలి? ఇక్కడ ఎవరుంటే బాధపడుతుంది, అనుకోవాలి. లేకపోతే ఇంకా అంతకైనా నీచమైన పోస్టు పదవి అవి తక్కువని కాదు. అటువంటి ఏమన్నా ఉంటే అటువంటి వాడు ఓడ నావికుడు. ఆ నావికుడు వచ్చి ఏంటి సార్ పడుకున్నారు, నిద్రపోయారు, అలసిపోయారా, ఏం అడిగేశారని అనలేదు. వరి బైబిల్ ఏముంటుంది అంటే ఒక పదమే రాస్తాడు. ఇప్పుడు అమ్మ వాళ్ళెవ్వరూ నిన్ను శిక్షించలేదా? ఆ ఒకటేనా? కనీసం కొట్టలేదా? కనీసం మిరమిరాన్న చూడలేదా? కనీసం తిట్టనన్న తిట్టలేదా?
కనీసం నీ సంగతి రేపు చెబుతా ఇప్పుడంటే ఏసు వచ్చిందని వార్నింగ్ అని ఇచ్చిపోలేదు. ఇవన్నీ అని ఉంటాడు ఏసు. కానీ ఒక్కటే డైలాగ్ ఉంటుంది అనమాట, మనకి బైబిల్ పట్టదు కాబట్టి పేజీ. అమ్మ వారు ఎవరు నిన్ను శిక్షించలేదా? ఇప్పుడు ఓడ నాగుడు వచ్చాడు, ఓరి నిద్రపోతా అడిగి మాయనోడా, ఇంకా ఎన్ని పదాలు అన్నాడు. అతను క్రైస్తవుడు కాదు, ఎన్ని బూతులు తిట్టాడు. ఎవరు అతను? దావీదు నాతాను దగ్గరికి వచ్చిన ఆ మనుషుడు నువ్వు అంటే క్షమాపణ పొందాడు. క్షమాపణ పొందాడు. ఫాదర్ నన్ను క్షమించారంటే నీవు మొక్కుకున్న నువ్వు ఇప్పుడు క్షమాపణ పొందిన దాన్ని బట్టి దేవుడు నీ ప్రాణాన్ని తీయడు, శిక్షించడు. ఇప్పుడు ఇకపోతే అని అంటాడా? లేదు. రాజు ఎంత ఆదిత్యం ఇచ్చుంటాడు ఎవరికి? నాతానికి. ఎవరు నాతాన్ని ఏం చేశాడు? ఎక్కిరించాడు, ఏది పెట్టి చూపెట్టాడు, అతను తప్పుని చూపెట్టాడు. ఆ మనుషుడు నువ్వే, ఆ దొంగలు నువ్వే, ఆ వ్యభిచారి నువ్వే, ఆ దోచుకున్న వాడివి నువ్వే, ఆ గొర్రె పిల్లని దొంగతనాన్ని దౌర్జన్యంగా తీసుకున్న వాడివి నువ్వే. నన్ను బట్టి నువ్వు అంత మాట అంటావా? నా పౌరునికి వచ్చి, నా సామ్రాజ్యంలోనికి వచ్చి, నా రాజసన్నిధిలోకి వచ్చి, నా సింహాసనం మీద కూర్చొని నువ్వు నన్ను అంటావని అతను అనలేదు. నేనే ఆ దినంలో చేశాను కనుక నన్ను మరణించకుండా నన్ను కాపాడు. ఎమ్మడి అతను ఇంటికి పోయాడు, ఎమ్మటే కూర్చోబెట్టుంటాడు, ఆదిత్యం ఇచ్చుంటాడు, గౌరవించుంటాడు, పంపించుంటాడు. ఎవరతను? ఎవరతను? ఇప్పుడు ఆ ప్రవక్త దేవుని మాట వినక ఏమయ్యాడు? ఒరి నిద్రపోతా. ఆ నిద్రపోతే ఆడుండాలి, ఆ నిద్రపోతే ఆడుండాలి. నినివే పట్టణంలో ఎక్కడ ఉండాలి? వారికి దుర్గతి ఉందని చెబుతూ వారు తెలుసుకొని వారు అయ్యో మా దుర్గతి నుంచి మమ్మల్ని విడిపించడానికి వచ్చిన గొప్ప వ్యక్తివి నువ్వు, రా కూర్చుందా అని అతన్ని సీట్ వేయాలి, అతన్ని కూర్చేయాలి, అతన్ని ఫ్యాన్ కింద కూర్చోబెట్టాలి. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? ఆ తార గర్భంలో ఏం చేస్తున్నాడు? నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకు పాతాళ గర్భంలో నుండి నేను ఏకలు పెడుతున్నాడు. అదే దేవుడు చెప్పినట్టుగా ఆ స్థలంలోకి పోయి ఉంటే ఎంతగానో గొప్పగా ఉండేవాడు. కానీ ఆ రీతిగా కాకుండా, అటు కాకుండా, ఎనిమిది కాకుండా తర్షీస్కి ప్రయాణం పెట్టాడు. సొంత ఆలోచన, సొంత నిర్ణయం ప్రకారం అతను నడుచుకున్నాడు. ఏమయ్యాడు? ఇబ్బందులు పడ్డాడు. అతను ఒక్కడే కాదండి, అతను ఒక్కడేనా? అతను ఒక్కడే కాదు. ఎవరు? ఓడలో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది. ఏమంటున్నారు వారు? మనం ఇప్పుడు చచ్చిపోతున్నారా బాబు, నువ్వు ఇంకా పడుకోనే ఉన్నావు, నువ్వు లే, నీ దేవతకు నువ్వు మొక్క, మా దేవతను మేము మొక్కున్నాం, మా దేవతకు మేము మొక్కున్నా కూడా ఎటువంటి ప్రయోజనము లేదు. కానీ ఇప్పుడు నీ దగ్గరికి వచ్చావు, నీ దేవుడి కన్నా నువ్వు మొక్కుకో. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? చచ్చిపోతున్నాము. దేవుని మాట వినక తనకే కాకుండా తన తోటి వారికి కూడా నష్టం తెచ్చేవాడిగా ఉన్నాడు. నోవాహు అయ్యా వచ్చాను, నువ్వు ఈ తరము వారందరిలో నీతిమంతుడు, నువ్వు నీ కుటుంబము వెళ్ళి ఆ ఓడలో ప్రవేశించడు. నువ్వు నీతిమంతుడివి, నీ భార్య నీతిమంతుడు, నీ కోడళ్ళు, నీ కొడుకులు అందరూ నీతిమంతుడు కాబట్టి అందరూ పోయి కట్టకట్టుకో దాంట్లో కూర్చోండి అన్నాడా? దేవుడు అన్నాడు అట్లని? నువ్వు నీతిమంతుడివి కనుక నువ్వు నీ కుటుంబము నువ్వు దాంట్లోకి వెళ్ళి ఆ ఓడను ఏర్పాటు చేస్తున్నారు. ఎవరి నీతిని బట్టి? నోవాహు నీతిని బట్టి 8 మంది తన కుటుంబం మొత్తం బాగుపడ్డారు, రక్షింపబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు, దేవునికి ఇష్టలుగా ఉంచబడ్డారు. ఇప్పుడు ఇతను ఏమైనా చేసిన దాన్ని బట్టి దేవుడు మాట వినలేదు కాబట్టి అతను ఏమయ్యాడు? అతను తోటి వారికి అనేక మందికి నష్టం తెచ్చిన వాడిగా ఉన్నాడు. చూడండి మార్కు సువార్త 14వ అధ్యాయం 34వ వచనం. ఏంటంట? మీరు ఇక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పాను. ఆ తర్వాత 38
చూడండి. మీరు సోదరులో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇక్కడ తన శిష్యులకి ఏం చెప్తున్నాడు? ఎవరికో కాదు, తన శిష్యులకి ఏం చెప్తున్నాడు? ఒక మాట చెప్తున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎందుకయ్యా ప్రార్థన చేయాలి? మీరు శోధనలో పడకుండా ఉండు నిమిత్తమై మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అయితే వీళ్ళేం చేశారు? చూడండి 40వ వచనం. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. చూడండి, మనిషి నిద్రిస్తే ఏమవుతుందో చూడండి. ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగులు విత్తిపోయిను. తర్వాత 28వ వచనం. ఇది శత్రువు చేసిన పని. చాలు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తుల్ని దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు నిద్రపోకండి, మీరు శోధనలోకి వెళ్తారు నిద్రపోతే అని చెప్తే వీరు దేవుని మాటలు లెక్క చేయకుండా నిద్రపోయారు. నిద్రపోతే ఏమొచ్చింది? అపవాది మాత్రం నిద్రపోదండి. అపవాది మాత్రం నిద్రపోదు. యోగు నిద్రపోలేదో తర్వాత విషయం. మనిషి శరీరం కాబట్టి అతను నిద్రపోయే ఉంటాడు. మనిషి శరీరం ఉన్నప్పుడు నిద్రపోయే ఉంటాడు. అపవాది మాత్రం నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూనే ఉందంట. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నాడు? అయ్యా భూలోకంలో నేను అటు ఇటు, అయ్యా భూలోకంలో నేను నిద్రపోతూ కాసేపు మెరుగుతూ ఉంటానంట. నేను భూలోకంలో అటు ఇటు తిరుగుతూనే ఉన్నా, నాకు నిద్ర లేదు. సాధారణుడికి సమయం లేకుండా ఏం చేస్తుంది? ప్రకటన గడబడ చేస్తుంది, గందరగోళం చేస్తుంది, గత్తర చేస్తుంది, గలిబిలి చేస్తుందంట. కరెక్ట్ మాట, గలిబిలి చేస్తుందంట. ఏం చేస్తుందో ఏం కన్ఫ్యూజ్ అంట. ఒక ప్రాసెస్, ఒక పథకం, ఒక లెక్క ప్రకారం వెళ్ళనీదంట. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, నీళ్ళు ఏం చేయాలి? ఇలా పోసినప్పుడు ఇలా ఇంగ్రేజ్ వరకు ఒక మొట్టుగా మర్యాదగా వెళ్ళిపోవాలి. అదే గజిబిలి గందరగోళం చేస్తే చల్లా చెదురైపోతుంది. అపవాది కూడా సమయం లేక కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, గడబడ గందరగోళంగా చేస్తున్నాడు. మనిషి ఏం చేస్తున్నాడు? దేవుని మాట ప్రకారం మెలుగుతూ ఉండకుండా ఏం చేస్తున్నాడు? నిద్రపోతే అపవాది నిద్రపోకుండా తాను వచ్చి ఏం చేస్తుంది? నీ పంటలో పురుగులు వేస్తుంది, నీ పంటకి నష్టం లేదు. అది లోక సంబంధమైన పంటే కావచ్చు, పరలోక సంబంధమైన సంఘమే కావచ్చు. ఇదంతా నష్టం దేని వల్ల జరుగుతుంది అంటే నీ వల్ల, నా వల్ల. ఎందుకు? నువ్వు నేను మెలకువగా ఉండి ప్రార్థన చేయకపోవటమే, ఆయన చెప్పిన మాట వినకపోవటమే. సముద్రం విన్నది, మంచిగా ఉన్నది. సూర్యుడు విన్నాడు, మంచిగా ఉన్నది. చంద్రుడు, గాలి, నీరు, నిప్పు అన్ని ఆయన మాట విన్నాడు, సురక్షితంగా. ఒక మనిషి మాత్రమే, అంటే నేను, నువ్వు, మనందరము ఆయన మాట వినక ఎలా ఉన్నాము? నాసిరకంగా ఉన్నాము. ఎలా ఉన్నాము? లాస్ అయి ఉన్నాము. ఎలా ఉన్నాము? నష్టపోయి ఉన్నాము. వాస్తవానికి దేవుడు మన పట్ల ఉంచిన సంకల్పం ఇది కాదు. దేవుడు నా పట్ల ఉంచిన సంకల్పం ఇది కాదు. దేవుడు నీ పట్ల ఉంచిన సంకల్పం, ఆలోచన, ఉద్దేశం, సిద్ధాంతం ఇది కాదు. ఏమిటి? ఉదాహరణకి ఇంత డబ్బా, దీంట్లో ఎన్ని నీళ్ళు పడతాయి? లీటర్ పడతాయి. ఇప్పుడు నేనేంటి పోసాను? 200 గ్రాములు పోసాను. ఇక్కడ వరకు ఉంది, 200 గ్రాములు పోసాను. ఇందుకోసం అని ఈ డబ్బాలో ఎన్ని పోయాలి? లీటర్ పోయాలి. నేనేంటి పోసాను? 200 గ్రాములు పోసాను. ఇందుకోసం కాదు ఈ డబ్బా. 200 గ్రాముల డబ్బా వేరే ఉంటది, ఆ డబ్బాలో పోయాలి ఆ నీళ్లు. కానీ నేను లీటర్ డబ్బాలో పోసి దీన్ని వాడుకుంటున్నాను. ఇది నా వివేకం. దేవుడు అంటున్నాడు, నిన్నుంచింది ఉన్నతమైన స్థానంలో, నిన్నుంచింది గొప్ప స్థానంలో.
నువ్వెక్కడున్నావు? ఇక్కడ నుండి సంతోషపడుతున్నావు. ఏది 50,000 ఉద్యోగమే కావచ్చు, ఏది రోజు 2,000 సంపాదించే వ్యాపారమే కావచ్చు, ఇవన్నీ చిన్న చిన్నవి. దేవుడి ఉద్దేశము నీ పట్ల అది కాదు, ఇంకా గొప్పది. ఎందుకయ్యా మరి నీకు ఆ లాస్, ఎందుకయ్యా మరి నీకు ఆ నష్టము? నువ్వు దేవుడి మాట, నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయక. అందుకే మందిరం పరిస్థితి, అందుకే చుట్టుపక్కల ఉన్న పరిస్థితి, అందుకే ఎవడెవడో వచ్చి మనల్ని బెదిరించే పరిస్థితి. నెహ్రూ గారు వన్స్ అపాన్ ఎ టైం అన్నారంట. ఆయన అన్నప్పుడు నేను ముట్టలేదు అనుకోండి. తర్వాత వాళ్ళు అంటారు, క్రైస్తవులంట ఎవరు నిద్రిస్తున్న సింహాలు, మనం నిద్రిస్తున్న సింహం, సోమర్లాగా ఉన్నాం, పనికిమాలిన వారిగా ఉన్నాం, సింహలా లేము. అందుకే ఎవరో వచ్చి మన తోకలకి ఏం కడుతున్నారు? టపాసులు కడుతున్నారు. సింహం దగ్గరికి అంత తేలిక ఎవరు రాలేరు. చిన్నప్పుడు చదువుకునేది, సింహం పడుకుంటే చిక్కేలకు వచ్చి ఏం చేసింది? జూలు పట్టుకొని ఆడిందంట, మీసం పట్టుకొని ఎగిరిందంట, తోక పట్టుకొని ఎగిరిందంట. ఎందుకు? సింహము నిద్రపోతుంది, సింహము చేతగాంతిగా ఉంది. అందుకే వాడొచ్చి ఆ ఎత్తుని ఎదుర్కొన్నాడు. మనమే కనుక మన దేవుడు ఉన్నాడు, మన దేవుని ధరించుకుని, మన దేవుడు ఉన్నాడు, మన దేవుని వెంబడించుకుని. నెహెమ్యా ఎలా వెళ్ళాడు? నెహెమ్యా ఎలా వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? అయ్యో కూల్చివేయబడింది, అయ్యో కాల్చివేయబడింది దేవుని మందిరం యెరూషలేము, కనుక మీరు దాన్ని తిరిగి కట్టుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగాడు? ఎవరి దగ్గర? రాజు దగ్గర పోయి నిలబడ్డాడు. రాజు దగ్గర పోయి నిలబడ్డాడు. నెహెమ్యా నీకు వ్యాధి లేదు కదా, నీకు రోగం లేదు కదా, ఎందుకనే ముఖమంతా విచారముగా పెట్టావు? అయ్యా, నా పితరుల సమాధుల స్థలము యెరూషలేము కాల్చబడింది, కూల్చబడింది కనుక నేను తిరిగి వాటిని నిర్మించుకోవాలి. అలా కూల్చబడిన ఆ స్థలాన్ని చూసి నేను ఇక్కడ ఆనందంతో, సంతోషంతో ఈ సుశాంత్ కోటలో, ఈ బాలరాజు బండలు, ఈ ఏసీ మేడల్లో, ఈ నీ గిన్నెలు అందించే ఉద్యోగం చేసుకుంటూ నేను ఎలా ఉండగలను? ఇప్పుడు ఏం చేయమంటావు? నాకు సెలవు కావాలి. సెలవు ఈయనంటే రిజైన్ చేసేస్తా. ఒక చోటకి అక్కడికి వెళ్ళాడంటే తాడో పేడో తెలుసుకోవాల్సిందే. పెద్ద దగ్గరికి వెళ్ళినప్పుడు ఉద్యోగం ఉందా ఉంచు, లేకపోతే తీసేయి అని ఆ నిర్ణయంతో నేను 50 రాజు ముందు నిలబడ్డాడు. వెళ్ళాడు, గొప్పగా రంగంగా అద్భుతంగా ప్రాకారం మొత్తం కట్టుకున్నట్టుగా మనం చూడవచ్చు. వెళ్ళగలుగుతున్నావా? మనం వెళ్ళగలుగుతున్నామా? వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు? మనకు ధైర్యం లేదు, మనకు ధైర్యం లేదు. రాజు దగ్గర నిలబడే ధైర్యం లేదు, బయటికి వెళ్ళి పత్రికలు పంచే ధైర్యం లేదు, బయటికి వెళ్ళి వాక్యం చెప్పే ధైర్యం లేదు. అందుకే మనకి ఇది. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేనున్న స్థానం కూడా నాకు దేవుడు ఇది చిన్న స్థానమే. నేను ఇప్పుడు చిన్నదానికి అర్హతలు సంపాదించాను. ఇక వాస్తవంగా దేవుడు ఆలోచించింది ఎటువంటిదో. ఎంతో మంది అగో ఆ ప్రయాణం చేసే గత దినాల్లో అంత దూరం పోయి అది యాక్సిడెంటా, హత్య ఏదన్నది తెలియకుండా ఎంతమంది దేవుని పిల్లలు ఆగలేదు. ఎందుకు అతనేమో ప్యాకెట్టానికో, లేకపోతే మందు తాగటానికో, లేకపోతే ఇంకో పని చేయడానికో బయలుదేరి అతను ఒక దేవుని పని నిమిత్తం బయలుదేరాడు. రాజమండ్రి రావడానికి నువ్వేం చేస్తున్నావు? మనం ఏం చేస్తున్నావు? పడుకొని నిద్రపోతున్నాం. అపవాది వచ్చి ఆ పని చేసిపోయింది. అదే నువ్వు నేను మెలకువతో ఉండి అతని గురించి ప్రార్థన చేస్తే, వచ్చిపోయే వారి గురించి ప్రార్థన చేస్తే, పరిచయం చేసే వారి గురించి ప్రార్థన చేస్తే ఈ నష్టం జరిగిందా? ఈ నష్టం ఎందుకు వచ్చింది? నీ వలన. ఇతను అంటాడు, ఏమంటాడు? అయ్యా, ఈ నష్టం ఎందుకు వచ్చిందో తెలుసా? నా వల్లనే వచ్చింది. అతను ఒప్పుకుంటున్నాడు. మనం ఒప్పుకోవాలి. అయ్యా, నీ మాట వినట్లేదు, నీ మాట వినకుండా నేను నష్టం తెచ్చుకుంటున్నాను. ఆ నష్టం నా ఒక్కడి వల్లే కాదు, నా ఒక్కడికే కాదు, సంఘానికి కూడా, సంఘానికే కాదు, కుటుంబానికే కాదు, ప్రాంతాలకు కూడా, ప్రాంతాలకు కాదు, గ్రామాలకి, దేశాలకి. దేవుడి సృష్టిది. అయితే సాతానుని ఆహ్వానించి, సాతానుడు ఉన్నాడు. మానవుడు ఉండకముందే, మానవుడు ఏర్పాటు కాకముందు ఏమున్నాడు? సాతానుడు ఉన్నాడు.
దేవదూతలు సమూహంలో నుంచి లూసిఫర్ అనే దేవదూత మంచి దేవదూత. ఎవరు? యేసుక్రీస్తు శిష్యుల్లో పేతురు ఎలాంటి వాడో ఆ దేవదూతల్లో లూసిఫర్ కూడా అంత ప్రాముఖ్యమైన వాడు. అతను అత్యాశను బట్టి త్రోసివేయబడ్డాడు. త్రోసివేయబడి ఎక్కడ? కటిక చీకటి గల బిలంలో నెట్టివేయబడ్డాడు. షేప్ ఆఫ్ థింకింగ్. దేవదూత రూపం మొత్తం పోయి అపవాది రూపం, మనం అనుకుంటున్న మనం ఊహించుకుంటున్న అసాధారణ రూపం వచ్చేసి ఇప్పుడు సాతానుడికి దేవుడికి సాతానుడికి దేవుడికి ఏమిటి యుద్ధము? మనిషికి సాతానుడికి కాదు. వాస్తవానికి మనిషికి సాతానుడికి కాదు. సాతానుడు మన జోలికి రావాలన్నా, మన మీదకి రావాలన్నా తనకు శక్తి సరిపోదు. ఎందుకంటే దేవుడు హస్తం మన మీద. ఎప్పుడైతే దేవుడు హస్తం తీసివేస్తాడో, దేవుడి దృష్టి తీసివేస్తాడో, ఆయన అండ లేకుండా పోతే అపవాది. వీరు ఏదో తోట చుట్టూ కూడా పాము తిరుగుతుంది. పాములో ప్రవేశించింది అపవాది. పాము తిరుగుతున్నది, అపవాది తిరుగుతూనే ఉంది. ఎన్నోసార్లు వాళ్ళని ప్రేరేపించినా కూడా వారు దాన్ని తెలుసుకోలేదు. కానీ ఒకనొకప్పుడు బలహీనరాలైన స్త్రీలోని బలహీన పడిపోయింది. ఆమె ఉండమన్న చోట ఉండకుండా, ఉండమన్న చోట ఉండకూడదు. ఇప్పుడు ఆదాముకు తెలుసు, ఏం తెలుసు? ఈ వృక్ష ఫలము తినకూడదు, తింటే నిశ్చయముగా చచ్చేదము. ఇప్పుడు ఈమె తీసుకొని వచ్చింది. కొన్ని తిని కొన్ని తీసుకొని వచ్చింది. ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము చూసినాడు కదా, ఇది ఏ చెట్టు పండు తెలుసు కదా, జామ పండు నాకు ఇస్తే, జామ చెట్టు పండు అని అనుకోకుండా యాప చెట్టు పండు అని అనుకుంటున్నా. ఇప్పుడు హవ్వ తెచ్చిచ్చినప్పుడు ఇది పలా చెట్టు పండు కదా అని ఇతను కూడా తినకుండా ఉండాలి. తెలుసు, ఈ పండు గురించి తెలుసు, ఈ పండు తింటే ఏమవుతుందో తెలుసు. తినకుండా ఉండాల్సింది, తిన్నాడు. ఇద్దరు కూడా సచిన వారుగా ఉన్నారు, మాట వినలేదు. అలాగే మనం కూడా దేవుని మాట వినకుండా ఉంటాం. అయితే దేవుని మాట వినిన కొందరు ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. చాలు, వాటిని నా యొద్దకు తెండి. ఇప్పుడు అక్కడ ఒక పొడుగాటి మీటింగ్ జరుగుతుంది. పొడుగాటి పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఇక్కడ వినాలి, పెద్ద మీటింగ్ జరుగుతున్నప్పుడు ఉదయం అనంగా వచ్చారు జనం. ఉదయం అనంగా వస్తే సాయంత్రం దాకా ఉండాల్సి వస్తుందని వచ్చే జనానికి తెలుసు. మనలాగా అర్ధగంట గంట ఇట్లా కాదు. ఎట్లయితే మన మోకాలు మారిపోతుంటాయి, మన కూర్చున్న షేప్ మారిపోతుంటుంది, ఇట్లా 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 అవుతుంటుంది. దాన్ని బట్టి నేను కాదు, ఎవరు నిలబడ్డా కూడా ఎంత బోధకులు నిలబడ్డా కూడా అర్థమైపోతుంది. నేనే ఎవరన్నా ఇదే పని చేద్దామని కొంచెం వాళ్ళు. సరే, ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా మీటింగ్ నడుస్తుందని తెలుసు. అందరు ఏం చేశారు? నేను ఇప్పుడు మిర్యాలగూడ నుంచి వచ్చాను. నేను ఒక 1000 రూపాయలు 2000 జేబులో పెట్టుకొని వచ్చాను. మరి మీరు పక్క ఊరే, పక్క ప్రాంతమే కావచ్చు. మీరు అసలు పైసలు లేకుండా వచ్చారా? కనీసం 50 రూపాయలన్నా తెచ్చుకున్నారుగా, 10 రూపాయలన్నా తెచ్చుకున్నారుగా, 100 రూపాయలన్నా తెచ్చుకున్నారు కదా, ఎంతో కొంత అయితే తెచ్చుకున్నారుగా. నా దూరం కాబట్టి, బరువు కాబట్టి నేను ఒక 2000 తెచ్చుకొని ఉంటాను మాట వరుస చెప్తున్నాను. ఇప్పుడు అదే దగ్గర ఈ చిన్నవాడు ఏం తెచ్చుకున్నాడు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఈ పొడుగు మీటింగ్ మరి సాధ్యం ఎవరిది? యేసు ప్రభు వారిది. ఆయనకి ఏముంది? భారం ఉంది అనమాట. ఆయన ఏమో నోటితో ఆయన కాదు ఉదయం సాయంత్రం దాకా డబ్బా కొట్టుకుని చెప్పడానికి. ఆయనకి ఆకలి ఉంటుంది. ఆయన మానవ శరీరం కదా, ఆయన రొట్టెలు తిన్నోడే, ఆయన చేపలు కాల్చుకొని తిన్నోడే కదా. ఆయనకి దాహం ఉంది కదా, నాకు దాహం అవుతుంది అని సిలువలోనే అంటాడు కదా. ఆయన మానవ శరీరం కాబట్టి ఆయన అన్నీ ఉంటాయి. ఆయనను వాటన్నింటిని లెక్క చేయకుండా పరలోక రాజ్యం గురించి, నిత్య రాజ్యం గురించి, పాపం గురించి ఆయన చెబుతున్నప్పుడు మీరందరూ సర్దులు పెట్టుకొని వచ్చి ఉంటారని చెప్పవచ్చు. అంతే కదా. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏముంటా మంచిగా ఏదో ఒకటి తినొచ్చు, స్నాక్స్ అని తల ఒక బాక్స్ పెట్టుకొని రావచ్చు.
ఇప్పుడు ఈ శిష్యులు అంటారు, అయ్యా సాయంత్రం అయింది కదా, ఉదయం నుంచి మొదలు పెట్టారు, సాయంత్రం అయింది కదా, వారిని వదిలిపెట్టి వారు ఊళ్ళో పోయి ఆమె కొనుక్కొని తింటారు, పని దగ్గర పెట్టి మన మీద యాడ్ కేసు అయితే వదిలిపెట్టండి, వాడిని వదిలేయండి అని అంటాడు. నేను ఏదో కొట్టుకున్నట్టుగా వాడిని వదిలేయండి అని అంటే, లేదు వారికి మీరే భోజనం పెట్టండి, వారికి మీరే భోజనం పెట్టండి, మనమే భోజనం పెడదాం. అవునా, మన దగ్గర ఏం లేదు కదా, ఎలా చేయదు సారీ అయ్యా మీ దగ్గర ఏమైనా ఉందా, మీ దగ్గర ఏమైనా ఉందా చెప్పాను కదా, నా దగ్గర 2000 ఉన్నాయి, నీ దగ్గర 500, నీ దగ్గర 5 రూపాయలు, నీ దగ్గర 10 రూపాయలు, ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి వాడు బొబ్బలికం కొనుక్కోవడానికి కూడా తెచ్చుకుంటా, 5 రూపాయలు తెచ్చుకుంది కదా, నేను చూసిన 5 రూపాయలు కూడా తెచ్చుకుందు నా మధ్యలోకి ఆదేశుడు. ఇప్పుడు ఆ లెక్కన అందరూ కూడా ఏదో ఒకటి తెచ్చుకుంటాం. ఇప్పుడు అనౌన్స్ వచ్చేసింది, పిలుపులు వేసారు, అనౌన్స్ చేస్తారు, మీ దగ్గర ఎవరి దగ్గర ఏమన్నా ఉందా, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు నేను బాలుడు లేచి అన్నాడు. ఇప్పుడు ఈ మిగతా వాళ్ళు మేధావులు ఉన్నారు, గడ్డాలు మిసాలు పెరిగిన వాళ్ళు, పెద్ద పెద్ద సీనియర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఏదో ఒక స్నాక్స్ బాక్స్ ఉండే ఉంటుంది, వారి దగ్గర కూడా ఏదో ఒక లంచ్ బాక్స్ ఉండే ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా పిచ్చోళ్ళేం కాదు ఆకలికి తట్టుకోవటానికి, వాళ్ళు కూడా ఏదో ఒకటి తెచ్చుకొని ఉంటారు. వాళ్ళు ఏం చేశారు, ఈ అనౌన్స్ వచ్చింది కదా, పిలుపు వచ్చి అన్నాడు కదా, మీ దగ్గర ఏమన్నా ఉందా, ఇది అమ్మడే తీసి దాచిపెట్టుకుంటుంది. అమ్మ నా దగ్గర దాచిపెట్టాలని నాకు కావాలి, ఇదే దాచిపెట్టుకుని ఉండొచ్చు, మానవ స్వభావాన్ని బట్టి చెప్తుంది. పిల్లవాడు మాత్రం లేచాడు, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. ఏమన్నాడు, వాటిని నా ఎదురు తీశారండి. బియ్యంకు లేదు, బియ్యంకు లేదు, బియ్యాన్ని లేదు అని అన్నాడా, లేదు, ఏసు తెమ్మన్నాడు. ఏసు కావాలంట, అగో ఆ గాడిదని పోయి ఇప్పుడు కట్టెప్పుకు తీసుకురండి, ఎవరైనా అడిగితే నాకు కావాలని చెప్పండి, ఏసు కావాలి ఈ గాడిదని చెప్పండి. ఏసు కావాలంట. ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడు. మాట విన్నాడు ఎవరు, పిల్లగారు. ఏసు ఏం చెప్పాడు, వాటి నా ఎందుకు, వీళ్ళందరూ మిగతా పెద్దవాళ్ళు మేధావులందరూ దాచుకున్నారు. ఈ పిల్లవాడు చేసుకొచ్చాడు, ఈయన ఆకాశము వైపు వాటిని ఎత్తి చూసేటి ఆశీర్వదించి అందరికీ వచ్చాడు. అందరూ తిన్నారు, తృప్తి తిన్నారంట, అందరు బిజులో తిన్నారు. తిన్నాక 8 గంపలు మిగిలినాయి. 12 గంపలు మిగిలినాక ఎవరు తీసుకోవాలి, 12 మంది శిష్యులు ఉన్నారు, అది కూడా గుర్తుంచుకోండి. వాళ్ళు ఏం చేశారు, ఉదయం నుంచి ఆ ఎడారిలో ఆ గుట్ట మీద ప్రసంగానికి చెట్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, అన్నింటినీ సొంతం చేశారు, వాటన్నింటినీ మంచిగా చేశారు. వాటికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒక ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఇప్పుడు వారికి కూడా ఏమవుతుంది, పనివాడు తన ఆహారంకు, ఈ వాక్యం కూడా జాయిన్ చేస్తున్నారు, పనివాడు తన ఆహారంకు. ఇప్పుడు అందరు భుజించారు, లేచి వెళ్ళిపోతున్నారు, 12 గంపలు మిగిలింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ గంపల వైపు చూశారు, చూసి ఏమన్నారు, మీరు ఉదయం నుంచి కష్టపడ్డారు కదా, ఇది తీసుకొని 12 మంది 12 గంపలు తీసుకోకపోండి అని ఉండొచ్చు కదా, అలాగే అని ఉండొచ్చు. అలా అన్నాడు, మీరు నాకు ఇవ్వండి, నన్ను ఏం చేయండి, శోధించండి, నాకు ఇవ్వండి, మీ భాగాన్ని 10వ భాగాన్ని మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండులాగా మీ 10వ భాగాన్ని దేవునికి తీసుకురండి. ఆకాశం నుంచి విస్తారమైన ఆకాశం వాకిట్లు విప్పి విస్తారమైన దీవెనలు, ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆకాశము వైపు చూపెట్టి విస్తారమైన దీవెనలు ఈ బాలుడు మీద కుమ్మరించాడు. 12 గంపలు. ఎందుకు వచ్చాయి వాడికి ఆ 12 గంపలు? ఎందుకు వచ్చాయి వాడికి ఆ 12 గంపలు? యేసు మాట విన్నాడు. వాడిని నా ఎదురుకి తీసుకురారా బాబు, తీసుకొస్తా తండ్రి, నేను తీసుకొస్తా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు దగ్గర నేను తీసుకొస్తా. ఈ నా చేతిలో కన్నా నీ చేతిలో ఉండటమే మంచిది. అవి వాడి చేతిలో ఉంటుంటే ఒక 2 గంటల ఆకలి తీర్చేది. అదే దేవుని చేతిలోకి వస్తే వీడి ఆకలి ఎన్ని రోజులు తీర్చింది? 12 గంపలు వీడు ఎన్ని రోజులు తినొచ్చు? ఈ బాలుడు, వీడి బాలుడు తినొచ్చా? వీడి కుటుంబం తినొచ్చా? వీడి ప్రాంతంలో వీడి స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టి ఉండొచ్చు. 12 గంపలు నీకు ఆడించి వచ్చాయా? యేసుక్రీస్తు దగ్గర నుంచి వచ్చాయి.
యేసుక్రీస్తు దగ్గరికి నువ్వు ఏం చేసావురా? యేసు మాట నేను విన్నాను కనుక నాకు 12 గంటలు వచ్చాయి. వీరు పని చేశారు, వీరు పనివారు తన ఆహారంలో పాత్రని చెప్పి మళ్ళీ ఇటుపోయిన వేరంటారా? వీరి ప్రతిఫలం ఇక్కడ కాదు. నేను ఇప్పుడు ఉదయం నుంచి వచ్చి లేకపోతే తెల్లవారుజామున 5ంటికి, 5 కూడా కాదు, 4ంటికి, 4 కూడా కాదు, 1:30 అతి పరిశుద్ధ స్థలంలో 1 గంట నుంచి నేను బైబిల్ ప్రిపేర్ అయ్యి మా పాపను లేపి స్నానాలు అవి చేసుకొని ఇంత టీ తాగి కాలు కోరుకుంటూ నిద్రమత్తులో అలాగే వచ్చాను. నాకు ఇక్కడ ఏదో ఇస్తారండి, నాకు ఇక్కడ ఏదో ఇస్తారని అంటే మా ఇస్తే ఏమి ఇస్తారు? ఇంతకన్నా నేను ఎక్కువ సంపాదన అక్కడ నుండి మీరు సంపాదించుకోగలరు. ఈ రోజు కాదు, ఈ రోజు అక్కడ ఉన్న ఒక మీటింగ్ పోవాల్సిందే, ఒక చర్చికి పోవాల్సిందే, సాయంత్రం 4ంటికి నుంచి కూర్చున్నా నాకు అక్కడ బోరెడు సంపాదన ఉంటుంది, వేలలో ఉంటుంది. మెడికల్ షాప్లో ప్రాక్టీస్ కాబట్టి అవన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ఏదో తీసుకొని పోదామంటారు. రాజ్యంలో నాకు ఆ శిష్యులకు ఉన్నట్టుగా ఆ స్థానం ఉంటుందని ఆశించి ఆశపడుతున్నాను. ఆ పరలోక రాజ్యంలో ఉన్న ఆ స్వాస్థ్యం గురించి వారికి అటువంటి దొరుకుతుంది. లోక సంబంధమైనదిగా వీడు మాట విన్నాడు కాబట్టి 12 గంటలు తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. చూడండి లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు లేటుగా అన్నాడా? అతడు తర్వాత వస్తుంది అన్నాడా? వెంటనే ఆయన మాట విని ఏం చేశాడు? వెంటనే ఎవరి మాట విని? యేసు మాట విని వెంటనే ఆయన్ని చేర్చుకున్నాడు. జక్కయ్యకి యేసుక్రీస్తుకి ఎటువంటి రిలేషన్ లేదు, అంతకుముందు ఎటువంటి బంధుత్వం లేదు, ఏడ మీటింగ్ పోయి కూర్చున్నది లేదు, ఏడ పత్రికలు వచ్చింది లేదు, ఆయన వస్తే ఏడ మంచినీళ్ళు ఇచ్చింది లేదు. ఆయన రూట్ వేరు, ఏం రూట్ వేరు. అరే ఈ దారిలో యేసు వస్తున్నాడు అంటాను విని మేడు చెట్టు కూర్చున్నాడు. యేసు అదే స్థలంలోనికి వచ్చాడు. వచ్చి జక్కయ్య త్వరగా దిగిరా, మనం ఇంటికి పోదాం, ఇంటికి పోయి ఇంటికాడ కూర్చుందాం, ఇంటికాడ మాట్లాడుకుందాం, వస్తానయ్యా, నీ మాట వింటానయ్యా. నేను ఎమ్మటే ఇంటికి చేర్చుకున్నాడు. ఏమొచ్చింది? జక్కయ్యకి రక్షణ వచ్చింది. జక్కయ్య ఇంటికి, జక్కయ్య ఇంట్లో ఎవరున్నారు? భార్య, పిల్లలు, ముసలోడు అందరూ ఉన్నారు. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? లోక సంబంధమైన వ్యక్తులుగా బంధుత్వం ఎంతమంది ఉన్నారు? అంతమందికి ఏమొచ్చింది? నోవాహు నీతి ఏం చేసింది? తన కుటుంబం వారందరికీ ఏం చేసింది? రక్షణ కలిగించింది. సేఫ్ జోన్లో ఉండగలిగారు. ఒక్కడి వల్ల ఒకడు మాట వినకపోవడం వల్ల ఓడలో ఉన్న వారందరూ నష్టపోయారు. జక్కయ్య యేసు మాట విని యేసుని చేర్చుకోవడం వల్ల ఏమొచ్చింది? ఆ ఇంటికే రక్షణ వచ్చింది. జక్కయ్యకి రక్షణ వచ్చిందని అనలేదు, ఆ ఇంటికే రక్షణ వచ్చింది. నాకు కరెంట్ షాక్ కొట్టింది. నేను నన్ను వచ్చి ఒక 50 మంది కొట్టుకుంటే 50 మంది కూడా వచ్చింది. అక్కడ చాలా రక్షింపబడేవాడు. నువ్వు నేను కూడా రక్షింపబడి ఎన్ని సంవత్సరాలు? నేనైతే ఒక 30 సంవత్సరాలు సరిగ్గా దేవుని ఎరిగి, అసలు నేను పుట్టు క్రైస్తవుడిని. నా ఫస్ట్ నుంచి నేను పుట్టడం చర్చిలోనే అట్లనే నడిచిపోయింది. మా అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. కానీ ధైర్యంగా నేను దేవుణ్ణి అంగీకరించింది మాత్రం 30-35 సంవత్సరాల నుంచి. కానీ ఎంతమందిని రక్షించాను? పౌలు అంటున్నాను. ఎవరున్నాడు? బంధకములలో నేను కనిన నా కుమారుడు ఒనేసిము గురించి ఫిలోమోనుకి ఒక లెటర్ రాస్తూ మాట్లాడుతున్నాడు. ఎక్కడ కన్నావయ్యా నువ్వు? ఎక్కడ కన్నావయ్యా? ఉద్యోగంలోనా? ఎక్కడ కన్నావయ్యా? రిలీజ్లోనా? ఫ్రీగా ఉన్నప్పుడా? ఆరోగ్యంగా ఉన్నప్పుడా? మంచిగా ఉన్నప్పుడా? సంతోషంగా ఉన్నప్పుడా? అప్పుడు కాదు, బంధకాలలో. ఎక్కడ? జైల్లో, ఎక్కడ? చెరసాలలో, ఎక్కడ? బంధింపబడినప్పుడు మీరొక కుమారుణ్ణి కన్నాను, నేనొక కుమారుణ్ణి కన్నాను, వాడి పేరు ఒనేసిము. నువ్వు కన్నావా? ఎవరిమైనా నువ్వు కన్నావా?
చెప్పొచ్చేమో, నాకు 2 పిల్లలు, నాకు 2 కుమార్తెలు, నాకు 4 అని చెప్పొచ్చు. అది కాదు లోక సంబంధమైన ఆ పుట్టుదల గురించి కాదు, ఆ బంధుత్వం గురించి కాదు మాట్లాడు, ఆత్మీయ సంబంధమైన. అసలు అంటున్నాడు, బంధకాల్లో ఏదో అవుతుంది నా కుమారుడు, నేను కన్నాను, ఇతను నీకేమో నష్టం చేసి ఉంటే ఇంతకుముందు నీకు నాకు మనందరికి నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ఒక ప్రయోజకుడు. ఇప్పుడు నీకు నాకు ఉపయోగపడే ప్రయోజకుడిని తయారు చేశాను. ఎక్కడయ్యా? బంధకాల్లో. ఎక్కడయ్యా? ఆహారం సమృద్ధిగా లేని చోట, వసతి సరిగా లేని చోట, ఎక్కడయ్యా? ఫ్యాన్ లేని చోట, ఎక్కడయ్యా? వాడు గద్దాంచే చోట, భయంతో ఉన్న చోట ఒక ఆత్మ నేను సంపాదించుకున్నాను, అది పరలోక సంబంధమైన నా వారసుడు అని చెప్తున్నాడు. గుండె మీద చేసుకొని చెప్తున్నాడు. నీకు నాకు ఎంతమంది పిల్లలు, మనకి ఎంతమంది పిల్లలు, ఎంతమందిని కన్నా, ఎంతమంది నీ వల్ల నా వల్ల రక్షింపబడ్డారు. మొదటి ఆజ్ఞ ఏంటి తెలుసా? చదువుకున్న పొద్దు నుంచి చదువుతూనే ఉన్నాం. ఏంటి మొదటి ఆజ్ఞ? నరునికి ఆజ్ఞాపించిన వృక్ష ఫలము నువ్వు తినమాకు, తినుడు దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. ఇది ఆ మనిషి వినలేదు. మొదటి ఆజ్ఞని ఆ మనిషి వినలేదు. దానివల్ల ఏమొచ్చింది? కష్టము, నష్టము, వ్యాధి, బాధ, అవమానం, భయంకరమైన స్థితి. ఆ స్థితి గుండా మనిషి పోతున్నప్పుడు ఈ ప్రభువు యేసుక్రీస్తు రావాల్సి వచ్చింది. ఇప్పటిదాకా ఆ స్థలం ఉంటుంది. చివరి ఆజ్ఞ ఉంటుంది. మొదటి ఆజ్ఞ, తర్వాత ఆజ్ఞ, తర్వాత ఆజ్ఞ, తర్వాత ఆజ్ఞ, తర్వాత ఎన్ని 365 ఆజ్ఞలు, రోజుకోక వాగ్దానం కదా. తర్వాత సంవత్సరానికి ఒకటి, తర్వాత బాప్తీసానికి ఒకటి, ఇలా ఉన్నాయి. తర్వాత చివరిలో అంటూ ఒకటి ఉంటుంది. చివరి ఆజ్ఞ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటో తెలుసా? సర్వ సృష్టికి వెళ్ళి, సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ఆ ఆజ్ఞ ఇచ్చినాక, మనిషికి ఆజ్ఞ ఇచ్చినాక ఇక దేవుడు ఎటువంటి ఆజ్ఞ ఇవ్వలేదు. ఇచ్చిండ ఇంకేమైనా ఎలుపుల్ని మాట్లాడినా ఆరోహణమై వెళ్ళిపోయింది. అదే లాస్ట్ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఇచ్చినందుకు నువ్వు నేను మనందరం ఏం గమనించాము? ఇబ్బంది వచ్చింది. ఏమింది? కష్టం వచ్చింది. ఏమొచ్చింది? అవమానం, వెందొచ్చింది. దేవుని మాట కనుక ఆ చివరి ఆజ్ఞ ఉంది. అది దాని విషయం ఏంటి? దాని విషయం అదే వోల్టేజ్, అదే పవర్, అంతే కదా. డోసు తగ్గిందా? కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పాత నిబంధనలో ఒక డోసు, కొత్త నిబంధనలో ఒక డోసు ఉందా? లేదు. అదే దేవుడు మాట్లాడాడు, మీరు సర్వలోకంలోకి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అలా ప్రకటించకనే ఈ గురుకులు ఏం చేస్తున్నాయి? పెరుగుతున్నాయి. నపుంసకుడు ఒక చోట కూర్చొని ఏం చేస్తున్నాడు? ఇబ్బంది పడుతున్నాడు. నపుంసకుడు ఒక చోట కూర్చొని ఇబ్బంది పడుతున్నాడు. ఎక్కడ? ఎడారిలో రథం మీద కూర్చొని ఇబ్బంది పడుతున్నాడు. ఇబ్బంది పడుతుంటే ఫిలిప్ అక్కడికి వస్తాడు. ఏ బాబు ఏం చేస్తున్నావు? అయ్యా నాకేం అర్థం కావట్లేదు. అయ్యా నీకేమన్నా అర్థమైందా? ఎవరన్నా ఒక మార్గము, దారి, గమ్యం చూపెట్టకపోతే నాకు మార్గం ఎట్లా తెలుస్తుంది, నాకు గమ్యం ఎట్లా, నాకు ఒక ధైర్యం ఎలా తెలుస్తుంది అని ప్రశ్నిస్తాడు. అయితే నేను చెప్తా, అయితే నువ్వు నా రథం ఎక్కువ, నీకోసం చూసేవాళ్ళు ఉన్నారు, కానీ నువ్వే వెళ్ళట్లేదు, నువ్వే పోట్లేదు. పౌలు అంటాడు, అయ్యా నన్ను పంపు, అయ్యా నేనేం చేయాలి? ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, నేనేం చేయాలి? 22వ అధ్యాయంలో 10వ వచనంలో అడుగుతాడు, అయ్యా నేనేం చేయాలి ఇప్పుడు? అయ్యా నువ్వు ఎక్కడికి? దమస్కులోకి వెళ్ళు. ఎందుకయ్యా దమస్కులో నా సాక్ష్యం బాగలేదు కదా. నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు కన్న వాటిని, విన్న వాటిని నువ్వు వారికి చెప్పు, సాక్ష్యంగా చెప్పు, సువార్తగా చెప్పు. అనేక మంది వింటారు, అనేక మంది నమ్ముతారు. అననీయా అయ్యా నేనున్నాను, అననీయా అయ్యా నేనున్నాను. అదో సౌలు వాడు తార్సువాడు ఎక్కడున్నాడు? అక్కడ పడి ఉన్నాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎటు పోవాలి, ఏం చేయాలి, ఏమవ్వాలని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడు పంపిస్తున్నాడు. ఎన్నోసార్లు లే పా విను అంటే వినకుండా మన పని మనం చేసుకుంటూ పోతున్నాం, మన వాహనం మనం ఉంటున్నాం. దానివల్ల నష్టం. అందుకే మనకి దుర్గతి, అందుకే మనకి పరిస్థితి. దేవుని మాట వినకపోతే చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం
40వ వచనం. అయితే రెండవ వాడు వారిని గద్దించి దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. కానీ ఆయన ఏ తప్పిదములు చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. వారితో దేవుడు నీవు నాతో పరదేశంలో ఉండమని నిశ్చయంగా నీతో చెబుతున్నాను నేను. ఎవరి ఈ వ్యక్తి? ఎవరి ఆ పరదేశికి వారసత్వాన్ని పొందిన వ్యక్తి ఎవరు? ఒక దొంగ. మధ్యలో యేసుక్రీస్తున్నాడు, అవతల వైపు కూడా ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక దొంగ ఉన్నాడు. అయితే ఈ దొంగ ఈ కుడివైపున ఉన్న దొంగ అనుకున్నా, కుడివైపు అనుకున్నా, ఈ కుడివైపున ఉన్న దొంగ ఏం చూశాడు? యేసు చేస్తున్న కార్యం చూశాడు. యేసు పిలుపుని విని గ్రహించాడు. వాడు వినుంటాడు. వాడు కూడా ఏమంటున్నాడు? అయ్యా, నువ్వు యూదుల రాజు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకో. నిన్ను నువ్వు రక్షించుకోగలవు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుకో. ఈ పక్కనోడు అంటున్నాడు, నువ్వు నోపై పిచ్చి మాట్లాడు నాకు. ఆయన నువ్వు ఒకే శిలువలో లేకపోతే ఒకే శిక్షలో లేకపోతే ఒకే స్థలంలో ఉన్నావని ఆయన నీకు లెక్కలేదా? ఆయన నువ్వు గౌరవించవా? ఆయన నువ్వు భయపడవా? ఆయన ఎవరు అనుకుంటున్నావు? సర్వోన్నతుడైన దేవుడు గౌరవించాడు, విన్నాడు. ఏమిన్నాడు? శిలువలో ఉన్నాడు. శిలువలో ఉండి వింటున్నాడు, చూస్తున్నాడు. అంతా జరుగుతుందంతా చూస్తున్నాడు. ఎక్కడ జరుగుతుంది? వీళ్ళిద్దరిని ముందుగానే సిలువ వేశారు. యేసుక్రీస్తుని ఈడ్చుకొస్తున్నారు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? తండ్రి వీరిని క్షమించు. నువ్వు అనగలవా? నేను అనగలనా? అరే, ఇతను ఏదో ప్రత్యేకమైన వ్యక్తి లాగున్నాడే. ఈ కాన్సన్ట్రేషన్ పెంచాడు. ఎక్కడి నుంచి? సిలువ మీద నుంచి. అరే, ఇతను ఏదో డిఫరెంట్ గా ఉన్నాడే. ఇప్పుడు వాడు నన్ను కొడుతుంటే ఏం కొడతావు? నేను విడిపించుకున్నానే, నన్ను 10 మంది పట్టుకున్నానే, ఒకరిని నేను ఉమ్మివేశానే, ఒకరిని నేను కాలుతో తన్నానే, ఒకరిని చేతితో గుద్దానే. ఇలా అయినాక నా రెక్కలిసి నన్ను బలవంతంగా సిలువేసి, ఈయనేంటి? ఈయన అలా చేయట్లేదు కదా, సిలువేస్తారా? ఏంటండి? నన్ను కొడతారా? కొట్టండి. నన్ను ఉమ్మి వేస్తారా? ఉమ్మివేయండి. గడ్డ పెడతారా? పెరగండి. మొదటి తేయబడిన గొర్రె పిల్లలా ఉన్నాడు. ఇతను డిఫరెంట్గా ఉన్నాడే, మనలాగా లేడే. ఇతను దేవుని కుమారుడు. తను దేవుని కుమారుడు. విన్నాడు, చూశాడు, గ్రహించాడు. తండ్రి నన్ను కూడా చేర్చు. వెంటనే ఏం చేశాడు అతను? వెంటనే పరలోక రాజ్యానికి వారసుడై. నువ్వు వింటున్నావు దేవుని స్వరం ఈ సమయంలో? ఎవరైనా కొత్త వారు ఉన్నారా? వినగలుగుతున్నారా? ఇదే సమయం. ఇప్పుడే స్వరం వినపడుతుంది. ఆయన స్వరం విని ఆయన దగ్గరికి రావాలి. ఆయన పరలోక రాజ్యంలో స్వాస్థ్యం కావాలి. లేకపోతే ఇబ్బందులు. ఈ ఒక్కడి వల్ల కష్టం వస్తుందేమో, ఈ ఒక్కడి వల్ల ఇబ్బంది వస్తుంది. ఎవరికి? నీ కుటుంబ వారికే కావచ్చు, నీ ఊరి వారికే కావచ్చు, నీ బంధువులకే కావచ్చు, నీ లోకస్తుల వారికి అందరికీ కావచ్చు. అలా కాకుండా నీ ఒక్కడి వల్ల, నా ఒక్కడి వల్ల మన వారందరికీ మేలు జరుగుతుంది. నేను విన్నాను వంశాపాలనే ఆ స్వరం. నేను మిర్యాలగూడ ఆర్మీ డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక రౌడీ షీటర్గా నేను 2 సార్లు ఆమోదముద్ర పెట్టాను. ఎస్పి సజ్జనార్ గారు తెలుసు కదా. ఎస్పి సజ్జనార్ మనకి అప్పుడు 2 రాష్ట్రాలు జాయింట్గా ఉన్నప్పుడు ఆయన పేరు ఉంటుంది. తర్వాత ఈ మధ్య ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా ఆ సజ్జనార్ గారే ఎన్కౌంటర్ చేసేసారు. 4 వ్యక్తులు అమ్మాయిని ఆర్డర్ చేసినందుకు 4 వ్యక్తులను ఆర్డర్ చేసి ఇప్పుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పోయినట్టు ఆఫీసులోకి పోయింది సజ్జనార్ గారు. ఆయన ఎస్పీగా నల్లగొండలో ఉన్నాడు. గత కాలంలో నల్లగొండ జిల్లాలో ఉన్నాడు. అప్పుడు నేను మిర్యాలగూడెంలో ఉండి నా రౌడీజం చేస్తుంటే ఇప్పుడు ఎటువంటి పరిస్థితి అంటే నాకు రోజు కత్తులు, కటారులు, రాడ్లు, చైన్లు జేబుల్లో ఒంటి శరీరానికి అమర్చుకొని బయటికి పోవాలి. లేకపోతే తిరిగి వస్తానో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నా శరీరంలో 5-6 ప్లేసుల్లో గాయపడిన మచ్చలు, కుట్లేసిన మచ్చలు, తలవగిలిన ఆనవాళ్ళు కనపడతాయి. ఏడ కావచ్చు, ఇటు తలకు కావచ్చు, ఇటు శరీరంలో కనుక కత్తి గాయాలు, కర్ర గాయాలు. ఎందుకయ్యా ఇవన్నీ ఏంటంటే నేను ఆయన మాట వినని సమయం. ఆయన మాట వినకపోతే నన్ను శత్రువు చేతికి అప్పచెప్పాడు. మళ్ళీ అతనే కార్డు విరగొట్టి
ఆయన భుజాలు వేసుకొని పరిశుద్ధ స్థానంలో వచ్చాడు. ఎస్పీ సజ్జనార్ గారు నన్ను ఏమన్నారంటే విని కన్ఫర్మ్ చేసింది తిరుపతి దగ్గర పోయి తాటి చెట్టు కట్టేసి తుపాకీతో పాయింట్ బ్లాక్లో గన్ పెట్టేసి క్రికెట్ నొక్కేసేయండి పీరియడ్ అర్థం చచ్చిపోతాడు దాని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసేయండి. ఒక రౌడీ షీటర్ హతం, ఒక రౌడీ షీటర్ ఎదురు కాల్పుల్లో చనిపోయాడని ఒక పాత తుపాకీ పాత బ్యాగ్ ఆడ పక్కన పడేసి ఏదైనా చేసేయండి. అక్కడి నుంచి నేను తప్పించుకొని నిమిత్తమే తల్లాడ మండలం రెడ్డిగూడెంలో 5 సంవత్సరాలు నేను అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. ఆరోగ్య ప్రాక్టీస్గా రెడ్డిగూడెంలో తల్లాడ దగ్గర రెడ్డిగూడెం అని ఉంటుంది, అంబేద్కర్ నగర్ యువతల డాన్ బాస్కో స్కూల్కి ఎదురుగా. అక్కడ నేను 5 సంవత్సరాలు దాపును వచ్చేసింది ఆ పోలీసుల చేతి నుంచి. తర్వాత ఆ పోలీసులు ట్రాన్స్ఫర్ అయిపోయినాక తర్వాత నేను మళ్ళీ నా ప్రాంతానికి పోయి దేవుణ్ణి తెలుసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాను. లేకపోతే ఏనాడు నుంచి తెచ్చుకోవాలి. భయంకరమైన తాగుడు, భయంకరమైన రౌడీజం, భయంకరమైన కత్తులు, కటాలు, నడుముకి ఎప్పుడు చేయను ఎక్స్పోజర్ రావడం ఎంత పొడుగు ఉంటుంది ముందు వచ్చే పంపడం ఇట్లా దాన్ని ఎప్పుడు ఈ ప్యాంటు బొట్టెకి ఇట్లా పైన బొట్టి ఉంటుంది ఏడ తగిలించుకుంటే ఈ మోకాళ్ళలోకి వస్తుంది. ఇట్లా స్ట్రైట్గా నడవాలి, అవసరం వచ్చినప్పుడు తీయాలి. నడుముకి ఎప్పుడు చైన్ ఉండేది, చేతికి ఎప్పుడు శివ సినిమాలో హోటల్లో నాగార్జున కూర్చుంటే రోడ్డు గారు వచ్చి గుద్దినప్పుడు ఇలా గుద్దుతాడు, గుద్దితే ఈ కట్టం పరుగుతుంది ఆ విలన్కి. శివ సినిమా సరే చూడకండి, అప్పుడు చూసిన సినిమాగా అలాంటి చేతికి తగిలించుకునేది ఒకటి ఉంటుంది. దాంతో కలబడేది, దాంతో కొట్టుకునేది, భయంకరమైన పరిస్థితి. ఉదయం పూట బయటలో పౌడర్ రాసుకుని బయటికి వెళ్ళి సాయంత్రం పూట రక్తం మార్గంతో నేను ఇంటికి వచ్చేది. అటువంటి నన్ను దేవుడు మార్చుకున్నాడు. ఆయన స్వరం విన్నాను, నేను నీ దగ్గరకు వస్తాను, అది మీరు సరైపోయిపోయింది. నాలా ఎంతోమంది రోధిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఏడుస్తున్నారు, లే పద అని దేవుడు పిలుస్తున్నారు. మీరు రాను, మీరు కూడదు అని అంటే నీకు వచ్చే నష్టం భయంకరంగా ఉంటుంది. అందుకని అటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే ఆయన పిలుపు, ఆయన స్వరము మనము వినాలి. దేవుడి మాటలు జీవించుకుంటారు.